కామన్ సివిల్ కోడ్ కంపల్సరీ అంటోంది సుప్రీంకోర్టు. తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాల్సిన సమయం వచ్చిందని సుప్రీంకోర్టు పేర్కొంది. ముస్లిం మహిళల పట్ల వివక్షను కనబరిచే షరియా చట్టం 1937లోని కొన్ని నిబంధనలు తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ మీద విచారణ సందర్భంగా మంగళవారం అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ అంశాన్ని కోర్టుల కంటే పార్లమెంటు లేదా శాసనసభలు పరిశీలిస్తే సముచితంగా ఉంటుందని అభిప్రాయపడింది. ముస్లిం వారసత్వ వ్యవహారాలు నియంత్రించడానికి ప్రస్తుతం మరే ఇతర చట్టబద్ధమైన చట్టం అమలు అందుబాటులో లేనందున షరియాలోని వారసత్వ నిబంధనలు తాము కొట్టివేసిన పక్షంలో న్యాయపరమైన శూన్యత ఏర్పడుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగంలోని ఆదేశ సూత్రాల ప్రకారం ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించే అధికారం, బాధ్యత పార్లమెంటుకే ఉన్నాయని తెలిపింది. మహిళల పట్ల వివక్షకు ఉమ్మడి పౌర స్మృతి ద్వారానే సరైన పరిష్కారం లభిస్తుందని సీజీఐ తెలిపారు. అదే సమయంలో ఒక పురుషుడికి ఒకే భార్య అనే నియమం ప్రస్తుతం అన్ని వర్గాలకు సమానంగా వర్తించడం లేదని జస్టిస్ బాగ్చి, దీని అర్థం బహుభార్యత్వ వివాహాలను రాజ్యాంగ విరుద్ధం అంటూ రద్దు చేయాలనడం తమ ఉద్దేశం కాదన్నారు.